హీరో శర్వానంద్ ఈ మధ్య సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. వరుస ఫ్లాప్ తో కెరియర్ లో డౌన్ అయ్యాడు. అర్జెంటుగా శర్వానంద్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. అందుకే తనని తాను నిరూపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మనమే సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు శర్వ. కానీ ఆ మూవీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మనమే సినిమాలో శర్వ లుక్ యాక్టింగ్ చాలా కొత్తగా ఉంది, కానీ విజయం రాలేదు. ఇప్పుడు బైకర్ మూవీతో ఇంకొక ప్రయోగం చేస్తున్నాడు. ఈ మూవీ కోసం శర్వ లుక్, బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్ అన్ని పూర్తిగా మార్చుకున్నాడు. ఇక సన్నగా హ్యాండ్సమ్ గా ఉండే శర్వ లుక్ జాను మూవీ నుంచి మారిపోయింది. జాను మూవీలో లావుగా అయిపోయి లుక్ మారిపోయింది. మనమే సినిమాకి కొంత మెయింటైన్ చేశాడు. ఇప్పుడు బైకర్ మూవీకి కంప్లీట్ మేకోవర్ లో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు శర్వ. మెట్రో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో శర్వ ప్రొఫెషనల్ బైక్ రేసర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ తన కెరియర్ కి టర్నింగ్ పాయింట్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు శర్వ. 36వ సినిమాగా వస్తున్న బైకర్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 3 తరాల కుటుంబ కథ అని సమాచారం. జెర్సీ, యానిమల్ మూవీస్ లాగా ఫాదర్ అండ్ సన్ బాండ్ తో సాగుతుందని సమాచారం అందుతుంది. ఇక 2019లో షోల్డర్ ఇంజురీ తర్వాత శర్వ 92 కేజీల వెయిట్ కి చేరాడు. 18 ఏళ్ల యంగ్ రేసర్ లుక్ కోసం 2 ఏళ్లు స్ట్రిక్ట్ డైట్, జిమ్, వర్కౌట్స్, ట్రైనింగ్ ద్వారా 22 కేజీలు తగ్గాడని తెలుస్తుంది. దీంతో ఇప్పుడు లీన్ అథ్లెటిక్స్ బిల్డ్ వచ్చింది. బాడీ లాంగ్వేజ్ కూడా చేంజ్ అయింది. రేసింగ్ సీన్స్ లో ఉండే గ్రిట్, ఇంటెన్సిటీ కనిపిస్తుంది. హెల్మెట్, లేదర్ జాకెట్, కూల్ హెయిర్ స్టైల్ ఇవన్నీ పాత శర్వాని కొత్తగా మలిచాయి. శర్వ కొత్త లుక్ కి, స్టైల్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. శర్వ బాడీ, స్వాగ్ అన్ని ఫైర్ అని, గ్రేట్ కంబ్యాక్ అని కీర్తిస్తున్నారు ఫ్యాన్స్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.